శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం పారాయణ చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు కిష్కింధాకాండలో రాముడు సుగ్రీవుడు స్నేహం అయిన తరువాత సుగ్రీవుడు వాడి వానర సైన్యాన్ని పంపించి సీతమ్మను వెతుకుదామని చెప్పాడు. అయితే ఇంతలో వర్ష ఋతువు వచ్చింది. దాని గురించి అక్కడి నుంచి మనం చదువుకుందాం. ఇంతలో వర్ష ఋతువు 4 నెలలు అయిపోయి సుగ్రీవుడు రాజ్యాన్ని పొంది ధర్మాధర్మములను పరిత్యజించి తన భార్యలతో స్త్రీ సంపర్క భోగలాలసుడై ఉన్నాడు. సీతమ్మను అన్వేషించే ప్రయత్నమే చేయలేదు. శరదృతువు వచ్చింది. రాజు నిర్వహించవలసిన కార్యములు మంత్రులకు అప్పగించాడు. మంత్రులకు రాజ్య దర్శనమే కరువైంది. ప్రజల కష్టాలను చెప్పుకోవాలంటే రాజదర్శనము లేదు. ప్రజలు బాగోగులు చూడలేదు. సుగ్రీవుడు తన రాజకార్యాన్ని విస్మరించాడు, అంటే మర్చిపోయాడు. అటు సుగ్రీవుని వైక్లభ్యము, ఇటు రామచంద్రమూర్తి ఓర్పు హనుమంతుడు గుర్తిస్తున్నాడు. రామచంద్రమూర్తి ఓర్పు సహనము పరీక్షకు గురై క్రోధానికి దారి తీస్తున్నాయా అన్నట్లు ఉన్నది. హనుమ ఇలా ఆలోచిస్తున్నారు. దీనిని మనం ముందు ప్రణాళిక వేసి ఆపై కార్యాన్ని చెయ్యాలి. ముందు మెరుపు వస్తుంది, ధ్వని అంటే పిడుగు పడుతుంది, తర్వాతే వర్షము కురిసి చల్లబడుతుంది. అలాగే కార్య సాఫల్యం కొరకు కర్మ చేయాలి. సత్పురుషుల మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అని హనుమ ఇప్పుడు కూడా రామచంద్రమూర్తికి మాట ఇచ్చాడు. శరదృతువు వచ్చింది. సుగ్రీవునితో ఒక మాట చెప్పారు. నువ్వు మిత్రకార్యం చేయవలసి ఉంది. దానికోసం ప్రత్యుపకారము చెయ్యాలి. కాలం దాటిపోతోంది. ప్రయత్నము నువ్వు చెయ్యలేదు, కానీ ఆలోచిస్తున్నావు. కాలంతో చెయ్యవలసినది చెయ్యాలి. నువ్వు మరిచిపోతే నేను నీకు గుర్తు చేస్తున్నాను. రాజు చేసిన నేను మరిచేవాడు కాకూడదు. రాముడు నీకు రాజ్యం ఇప్పించాడు, అలాగే ప్రాణం ఇచ్చాడు. తన ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపి నీ భార్యలను రాజ్యాన్ని సుఖాలను నీకు అందించాడు. ఆ సుఖాలలో పడి నువ్వు రాముని మరవకు. అతడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము చెయ్యి అనగానే సుగ్రీవుడు నీలుడిని పిలిచి అన్ని దిక్కుల నుండి వానరములను పిలిపించు, రామకార్యానికి వెళదాం అని అంటాడు. ఇప్పుడు ఆకాశమంతా కూడా ప్రశాంతంగా వెన్నెలల కాంతులతో నిండిపోతుంది. ఎండ వానలు ఎక్కువగా ఉండవు. ఈ కాలంలోనే రాజులు దండయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కూడా సీతమ్మ అన్వేషణలో రావణాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళాలి కదా. అందుకోసం సహాయం చేసే దాని గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచన చెయ్యలేదు. లక్ష్మణ, రాముడు అంటున్నాడు ఇక్కడ, లక్ష్మణ నేను అనాథుడను, రాజ్యహీనుడను. రావణుని చేత నా భార్య సీత అపహరించబడింది. నా భార్యను నేను రక్షించుకోలేకపోయాను. తండ్రిచే ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన వాడు. నా భార్య ఎవరికి తెలుసు? నా బాధ ఎవరికి తెలుసు? నేను చేతకాని వాడిని అనుకుంటున్నారు. నా కష్టం చెప్పుకోవడానికి ఎవరూ లేరు. నేను సుగ్రీవునికి శరణాగతి చేసిన వాడిని. ఆయన అనుగ్రహం మీద నేనున్నాను. ఆయనకి ఇప్పుడు మన పని ఏముంది అని రాముడు అనగానే లక్ష్మణుడు అన్నగారి కోపాన్ని చూసి నిలబడలేకపోయాడు. చాలా బాధ కలిగింది. అన్నగారి శోకాన్ని చూసి నిలబడలేకపోయాడు. చాలా బాధ కలిగింది. లక్ష్మణ, ఎన్నాళ్ళు మనం ఈ గుహలో అనాథలుగా పడి ఉంటాం? దురాత్ముడు సుగ్రీవుడు నన్ను పట్టించుకోలేదు. నువ్వు కిష్కింధకి వెళ్ళి ఆ కామసుఖాలే ప్రయోజనం అన్న సుగ్రీవునికి నా మాటగా చెప్పు. మిత్రుని నుండి ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయని వాడు పురుషాధముడు. మనం చేసేది పాపమా పుణ్యమా అని పక్కన పెట్టి మిత్రునికి చేయవలసిన పని చేసేవాడిని పురుషోత్తముడు అంటారు. ఎవరైతే మిత్రుని నుండి ఉపకారం పొంది
దాని వలన గట్టెక్కి ఆ మిత్రునికి ఉపకారం చెయ్యకుండా ముఖం చాటు వేసుకుంటాడో వాడు మరణించిన తరువాత వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టవు. లక్ష్మణ, నేను నా బంగారు ధనస్సును వింటినారు పెట్టి నా అక్షయ బాణతోళూరములోంచి బంగారు పిడిగల బాణాన్ని పిడుగులాంటి ఝంకారంతో సుగ్రీవుని మీదకు విడిచిపెట్టి బాణధనుష్టాంకారాన్ని వినాలనుకుంటున్నాడా? లక్ష్మణ, వాలి వెళ్లిన మార్గం మూసుకుపోలేదు, ఇంకా తెరిచే ఉంది అని చెప్పు అని సుగ్రీవునితో చెప్పు. బంధువులందరితో కలిపి కిష్కింధలో అందరిని చంపేస్తానని చెప్పు. మరల రాముడు ఇలా అంటున్నాడు, లక్ష్మణ, యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి మరే అవకాశము లేదు అనుకునే వాడిని చంపకూడదు. నువ్వు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళినప్పుడు పూర్వస్నేహంతో ప్రేమతో మాట్లాడు, పరుషమైన మాటలు మాట్లాడకు. ప్రియమిత్రుడికి చెప్పినట్లు రాముడు బాధపడుతున్నాడు అని ప్రేమగా నెమ్మదిగా చెప్పు అని అనగా లక్ష్మణుడు అలాగే అన్నయ్య అని రాముని నీరు రానివ్వకుండా సంతోషంగా ఉండాలని, సుగ్రీవుని మీద క్రోధాన్ని బయటకు కనబడకుండా అదుపు చేసుకుంటూ కోపించిన ఒక ఏనుగు వలె బుసలు కొడుతూ కిష్కింధ వైపు బయలుదేరాడు. అయితే కాలినడకన నెమ్మదిగా కిష్కింధకి వెళ్ళవచ్చు, కానీ ఏనుగు వలె బుసలు కొడుతున్న లక్ష్మణుడు అడవి నుండి అడవి దారిలో కొండల మీద నుంచి వెళుతూ అడ్డము వచ్చిన రాళ్లను పిండి పిండి చేస్తూ చేతికి తగిలిన చెట్లను పెకిలించి విసిరేస్తూ కొండ శిఖరాలను పెకిలించి ముక్కలు చేస్తూ తను వెళుతున్న త్రోవంతా కూడా బీభత్సం చేస్తూ అన్నగారి మాటకి కట్టుబడి అడ్డత్రోవలో సుగ్రీవుని కలవడానికి వెళుతున్నాడు. రాముని సంతోషమే తన సంతోషంగా రాముని మీద అత్యంత భక్తితో ఉన్నవాడు ధనస్సు పట్టుకొని బుసలు కొడుతూ వస్తున్న లక్ష్మణుడి గంభీర మూర్తిని చూసి చెల్లా చెదురుగా పారిపోతున్నాయి అక్కడ ఉన్న కోతులన్నీ కూడా. కిష్కింధ ద్వారము దగ్గర కాపలా ఉన్న వానరములంతా కూడా సుగ్రీవుడు తన మందిరంలో భార్యలతో తార రుమ ఇతర కాంతామణులతో మధుపానం చేసి భోగలాలసుడై ఉన్నాడు. ఆ విధంగా సుగ్రీవుడు మత్తులో మునిగి కామసుఖాలే సంతోషంగా మునిగి తేలుతున్నాడు.